Let's get money, motherfucker. Get money. Get money, motherfucker. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. హలో గాయ్స్, నేనైతే కాకినాడ వెళ్ళాల్సింది. నేనైతే ఎలిషన్ రూట్ అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే అది రూట్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళినాను అనుకో, ఇంటికి వచ్చేటప్పటిలోపు బాహుబలి 1లో అదే 2లో ఉన్న అనుష్క బాహుబలి 1లో ఎట్లా ఉంటుందో అలా అయిపోతాను నేను ఆ రూట్లో వెళ్తే. సో నా బండి కూడా అట్లానే అవుతుంది. వీకే కూడా వస్తున్నాను నాతో పాటు, తన్ని కూడా తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. ఇద్దరం కలిసి వెళ్తున్నది నా బండి మీద. సో డ్యూక్ 250 మైలేజ్ ఎంత ఇస్తుందంటే అది ఇప్పుడు చెప్పండి. దానికోసం నేను ఒక స్పెషల్గా వీడియో చేయాలనుకుంటున్నా. మైలేజ్ టెస్ట్ అయితే ఉండదు కానీ ఎస్టిమేటెడ్ అనమాట. సో ఎంత ఇస్తుందో నేను ఆ వీడియో అయితే నేను చేయగలను. మేము వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి రంపచోడానికి గోకవరానికి మధ్యన కొత్తపల్లి రూట్ ఒకటి ఉంటుంది. ఆ రూట్ నుంచి వెళ్ళి కొత్తపల్లి మీదుగా మేము జగ్గంపేట వెళ్ళిపోతాం. అక్కడ నుంచి డైరెక్ట్ అలా సామర్లకోట దాటిన తర్వాత ఏడీబీ రోడ్ ఉంటుంది. ఏడీబీ రోడ్ నుంచి వెళ్తే ఎస్ఆర్ఎంటీ మాల్కి కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఆ రూట్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అన్న రోడ్ల పరిస్థితి ఇది. ఏ రోడ్లో వెళ్ళాలన్నా సరే చిన్నగా భయం వేస్తూ ఉంది తప్ప. వాడు చూడు ఎట్లా కొట్టుకుంటూ పోతున్నాడో. ఆ కొట్టుకుపోవడమేమో కానీ అక్కడ ఉన్న దుమ్ము ధూళి మొత్తం పడుతూ ఉంది. హెల్మెట్ ఉండి మొత్తం సెక్యూర్గా ఉన్నా కాబట్టి నాకు ఓకే, బట్ అవన్నీ లేకుంటే వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అంకుల్జీ ఏంటి అంకుల్జీ మీరు చేసిన పని? చక్కగా దిగుండు మొత్తం బురద పడింది. ఏంటి బ్రో, వీకే కోసం అయితే ఈ ప్లేస్లో ఆగడం అయితే జరిగింది. మనం ఈ రోడ్డు ఉంది కదా, సో ఇది రాజమండ్రి రూట్ అనమాట. గోకవరం నుంచి రాజమండ్రి రూట్ వచ్చాక ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తున్నా. తను వస్తే త్వరగా వెళ్ళాలి. ఇక్కడ చాలా టైం లేట్ అయిపోతుంది నాకు. ఇంకా 12:38 అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి. వీక్ అయితే వస్తాడు. నా బండి ఫస్ట్ టైం కాకినాడ వెళ్తా ఉంది. అది ఒక్కొక్క సిటీని అట్లా అట్లా టచ్ చేస్తుంది. చాలా డిస్టెన్స్లో వెళ్తున్నా, ఎందుకంటే యాక్చువల్ చెప్పాలంటే ఒక స్ట్రెచ్ కొట్టి వచ్చి నేను చాలాసార్లు. ఇప్పుడు కాకినాడ అయితే నేను వెళ్తున్నా కానీ మొత్తం నేను కాకినాడలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఏ ప్లేసులు ఉన్నాయో అట్లయితే ఎక్స్ప్లోర్ చేయలేను, ఎందుకంటే నేను మధ్యాహ్నం బయలుదేరిందే మధ్యాహ్నం. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే నేను ఒక రోజు ఉండిపోవాలి అక్కడ. ఇప్పుడు కానీ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే కుదరదు. సో నేను అయితే ఒక రోజు ఉండాలనుకోవట్లేదు కాబట్టి వెళ్ళి ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటా కాకినాడలో. అంటే మళ్ళీ బయలుదేరి వచ్చేస్తా అనమాట. రామన్నపాలెం దగ్గర డైవర్షన్ ఉంటాయి. ఇదే కదా బావా? ఓకే, ఈ డైవర్షన్ తీసుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంది కొత్తపల్లి? 5.8 58 కిలోమీటర్లా బావా? కొత్తపల్లి ఎన్ని కిలోమీటర్లు? 6? మరి ఆడవాడు 58 లెక్క వేసాడు. అది బాగుంది బావ. ఇది నాకు తెలిసి వర్షాలు పడితే ఎక్కువ వచ్చేస్తుంది కదా ఇది ఫ్లో. వర్షాలు పడితే ఫ్లో ఎక్కువ వస్తుంది కదా అది. కరెక్ట్గా కొత్తపల్లి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుందంట. అదే మళ్ళీ మేము గోకవరం వెళ్తే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్, అదొక 5 కిలోమీటర్స్ ఉన్నట్టుగా 7-8 కిలోమీటర్స్ వస్తుంది గోకవరం మళ్ళీ టచ్ చేసి వెళ్తే. సో అందుకే షార్ట్ కట్లో కట్ అయిపోతున్నాం. రూట్ అయితే ఎక్సలెంట్ అబ్బా. ఇలాంటి రూటే రైడర్స్ కావాల్సింది, అది కూడా ఊర్ల మధ్యలో. కొత్తపల్లి అయితే వచ్చేసాం. సో డైవర్షన్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే కొత్తపల్లి వస్తుంది. స్ట్రైట్కి వెళ్తే మళ్ళీ గోకవరం వెళ్ళిపోతాం అనమాట. ఇది మా అడ్డదిగల గంగవరం గోకవరం అడ్డదిగలు ఎట్లా వెళ్తాం, ఇలా వెళ్ళిపోవచ్చు. సో మేము స్ట్రైట్కి వెళ్తాను వీడి నుంచి. ఇది కూడా రూట్ బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ కొంచెం డేంజరస్ కర్వ్స్ అనేవి ఉంటాయి ఈ రూట్లో. దాని ఒక్క విషయానికి భయపడాలి మనం తప్ప, అంత రూట్ అంతా ఓకే. బట్ మధ్యలో అస్సలు బాగోదు, అదొకటి చూసుకోవాలి. ఇది ఇప్పుడు బ్రిడ్జ్ కాదబ్బా, ఎప్పుడో కట్టిన బ్రిడ్జ్ ఇది. అరే దీని దగ్గర వెళ్తూ ఉంటాను మంచి ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే వాటర్ లేవన్నమాట, అసలు కాలం రావట్లేదు. ఎక్కువ కోతులు ఉన్నాయి. మారేడుమిల్లి దాటిన తర్వాత ఎట్లాగైతే మనకు కోతులు ఎక్కువగా ఉంటాయో, అంటే ఎవరైనా ప్రయాణికులు వేసే ఆహారం తినడానికి అయితే ఎక్కువ ఉంటాయి, అలాగే ఈ రోడ్లో కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కోతులు అయితే. బట్ చిన్ని మారేడుమిల్లి వెళ్ళేటప్పుడు మనకి ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో ఇక్కడ ఈ కరెక్ట్గా ఈ లొకేషన్లో అదే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, చల్లగా ఉంది వాతావరణం మొత్తం. కానీ గోతులు అక్కడక్కడ మాత్రం దారుణంగా ఉన్నాయి. అక్కడే ఎండ పడుతుంది, అక్కడే నీడ పడుతుంది. సో అది గొయ్య ఏంటని కూడా అసలు జడ్జ్ చేయలేకపోతున్నాం. అంటే ఎదర ఒక గుడి ఉందబ్బా, అది కూడా ఒక ఫేమస్ టెంపుల్. దసరా కాబట్టి పండగ లాంటివి జరుగుతూ ఉన్నట్టున్నాయి. సింగారమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. ఇదిగో ఇదబ్బా చూడండి. ఇది కానీ లేకపోతే ఎవడైనా సరే లేచిపోయి బంపర్లు తగిలేస్తాయి. అక్కడ ఒకళ్ళ పైకి అయితే స్కిడ్ ఖచ్చితంగా పడిపోవాల్సిందే, అంత దారుణంగా జరుగుద్ది.
అనుకున్నాను కానీ ఎక్కిచ్చేసాను. కామెడీ ఇప్పుడే చెప్తున్నా కదా, ఆల్రెడీ అటువంటి గోతులో నెమ్మదిగా దిగినాం. ఈ వీకే నా ఎదురుకు వచ్చాడు. ఇప్పుడు మేము జగ్గంపేట అయితే రావడం జరిగింది. వెల్కమ్ టు వరస్ట్ రోడ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి హెడ్ క్వార్టర్ సిటీ. రోడ్ ఇట్లా ఉంది. ఇప్పుడు అవుతుంది ఇదంతా అభివృద్ధి. కాకినాడలో నేను 3 years చదివిన. ఈ రోడ్డు వల్ల ఎంత ఇబ్బంది అయ్యేదంటే చెప్పవసరం లే. ఇంకా అరే చక్కగా రెడీ అయ్యి ఇంటికి వస్తున్నా, లేకపోతే చక్కగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్తున్నా సరే బైక్ అంటే ఇంకా అయిపోవాల్సింది ఎవడైనా సరే. బుగ్గి పాలు అంటారు కదా, ఇది మట్టి పాలు లాగా బుగ్గి పాలు. ఇప్పటికీ అలాగే ఉంది, అప్పటికీ అలాగే ఉంది. బట్ ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది అనిపిస్తుంది. హెడ్ క్వార్టర్కి వెళ్ళే రూట్ మరి ఇంత దారుణంగా ఉంటే పెద్దపురం రావడం జరిగింది. అమర్లకోట అయితే వచ్చేసాం. ఆ రైల్వే గేట్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, అది గేట్ ఇప్పుడే పడింది అనమాట. దరిద్రం అదే, నాకు చెప్తున్నా కదా, ఎప్పుడు ఏ రూట్ అయితే వెళ్ళనో అప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ రూట్ వెళ్దాం అనుకుంటానో ఏదో ఒకటి జరుగుతుంది. ఈ చెత్త రోడ్ల వల్ల కాకినాడ వెళ్ళాలంటేనే బోర్ కొట్టుద్ది నాకు. అందుకే ఎక్కువగా అవాయిడ్ చేస్తా కాకినాడ అంటే. ఏ పని ఉన్నా సరే అంతా రాజమండ్రి చూసుకుంటాను. ఏడేబి రోడ్లో అయితే కట్ అవుతున్నాం, ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఇదే కొంచెం దగ్గరగా ఉంటుంది. ఫైనల్లీ అచ్చంపేట జంక్షన్కి అయితే వచ్చేసాం. అచ్చంపేట జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా మనం కత్తిపూడి వెళ్ళిపోవచ్చు. మనం స్ట్రైట్గా వెళ్తే బీచ్ వస్తాం. చూసేసారు ఒక 30 to 40 మెంబర్స్ అయితే ఉంటారు మొత్తం. అందరం బయలుదేరుతున్నాం. చిన్న బైకులతో పాటు పెద్ద బైక్స్ కూడా వచ్చాయి. కత్తిపూడి 27. సో ఇంకా వీళ్ళని మీట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నా. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీటప్ రైడ్. అందరూ గట్టి కొడుతున్నారు. మామూలు కొట్టట్లేదు ఒక్కొక్కరు అయితే. నింజా వచ్చింది, తర్వాత బెల్లీ ఉంది, డ్యూక్ 390s 200 అన్నీ వచ్చాయి. బైక్స్ మొత్తం కవర్ అయినాయి. ఎన్ఎస్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. డామినర్లో ఒక 2 ఎన్నో ఉన్నాయి. ఇదైతే డిఫరెంట్గా ఉంది. ఈ బైక్ అయితే మోడిఫైడ్ అనుకుంటాను. ఇది థండర్ బర్డ్ ఇది అనుకుంటున్నాను నేను. ఈ రైడు ఎక్కడ మంచి స్పాట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు రైడ్ చేసుకొని అక్కడ నుంచి మేము ఎండ్ అయిపోతాం. మొత్తానికి అయితే అన్నవరం దగ్గరికి అయితే వచ్చాం. సో బైక్స్ అన్నీ కూడా లైన్ అయితే పెట్టాం. Let's get money, motherfucker. Get money. Get money, motherfucker. Get money. Let's get money, motherfucker. Get money. Get money, motherfucker. Get money. కత్తిపూడి వరకు అని చెప్పేసి మేము అన్నవరం వరకు అయితే రావడం జరిగింది. సో అందరు కూడా లాగిచ్చేస్తున్నారు, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. సో మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఎంతటితో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ చేద్దాం అనుకుంటాం. బట్ మీటప్ అయితే కొంచెం బాగానే జరిగింది అందరితోనే. ఓకే, అఖిల్ మోటో వ్లాగ్స్తాను. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని చూస్తున్నారు, లైక్ కొట్టండి భయ్యా నచ్చితే. అండ్ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. 500 ఎట్లా రీచ్ అయినాం కాబట్టి ఇంకొక 500 వస్తే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది అచీవ్మెంట్ అట్లా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్. Get money, motherfucker.